వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. ఈ రోజు మనం ఈ క్లాస్లోని క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించి మాడ్యూల్ 1 కోసం డిస్కస్ చేస్తాం. ఈ యొక్క మాడ్యూల్ 1 లో మనకి ఏంటేం టాపిక్స్ ఉంటాయి, ఇంకా మాడ్యూల్ 2 లోని ఏంటేం టాపిక్స్ ఉంటాయి అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు. మాడ్యూల్ 1 లో బేసిక్స్ ఆఫ్ ది క్లౌడ్ కంప్యూటింగ్, మాడ్యూల్ 2 లోని AWS అనలిటికల్ సర్వీసెస్, కంప్యూట్ సర్వీసెస్, డేటాబేస్ సర్వీసెస్, డెవలపర్ టూల్స్, మేనేజ్మెంట్ టూల్స్, స్టోరేజ్ సర్వీసెస్ మరియు AWS నెట్వర్కింగ్ అండ్ కంటెంట్ డెలివరీ సర్వీసెస్. ఈ యొక్క 2 మాడ్యూల్స్ కంప్లీట్ చేస్తే క్లౌడ్ కంప్యూటింగ్ అనేది అయిపోతుంది. ఫస్ట్లీ మనం మాడ్యూల్ 1 కోసం మనం డిస్కస్ చేద్దాం. ఈ యొక్క మాడ్యూల్ 1 లో టాపిక్స్ అన్ని మనకి ఆల్రెడీ మనం క్లౌడ్ లిటరసీలోని మనకి ఏవైతే టాపిక్స్ కవర్ చేసామో ఆ టాపిక్స్ మనకి రిపీట్ అవుతాయి. ఇందులో మాడ్యూల్ 1 కొత్తగా ఇంకేం టాపిక్స్ ఏంటంటే సేమ్ టాపిక్స్ ఏవైతే మనం క్లౌడ్ లిటరసీలో మనం కంప్లీట్ చేసామో సేమ్ టాపిక్స్. చూడండి ఇక్కడ, వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్కిటెక్చర్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్, ఫీచర్స్ ఆఫ్ AWS, history of AWS, different kinds of AWS services, building block of AWS services, relational, non-relational database అంటే ఏంటి వస్తాయి, అలానే AWS టూల్స్ అంటే ఏంటి, యాప్స్ అంటే ఏంటి, లాంగ్వేజెస్ అవి అసలు ఏంటి ఉంటాయి అనే దానికోసం జస్ట్ మనం దానికోసం డెఫినేషన్ లాగా మాత్రం తెలుసుకుంటాం దాని యొక్క మీనింగ్. తర్వాత సర్వీస్ మోడల్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఈ యొక్క క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల అడ్వాంటేజెస్ మరియు డిస్అడ్వాంటేజెస్ అనేది ఈ యొక్క మాడ్యూల్ 1 లో మనం తెలుసుకుంటాం. టోటల్ కాస్ట్ ఓనర్షిప్, కీ బెనిఫిట్స్, ఈ యొక్క AWS సంబంధించి కీ బెనిఫిట్స్ ఏంటి ఉంటాయి, అలానే గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకి ఇవన్నీ మాడ్యూల్ 1 లోని ఉంటాయి. ఫస్ట్లీ వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్. సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో అనే దానికోసం తెలుసుకుంటాం. మీరు ఈ యొక్క పిక్చర్ ఏదైతే నేను డిస్ప్లే చేశానో దాన్ని మీరు క్లియర్ గా గమనిస్తే మీకు అక్కడే మీకు దీని యొక్క అర్థం అని తెలిసిపోతుంది. యాక్సెసింగ్ IT రిసోర్సెస్ అంటే ఈ యొక్క IT రిసోర్సెస్ ని యాక్సెసింగ్ అనేది చేస్తారు త్రూ వయా ఇంటర్నెట్ ద్వారా ఈ యొక్క IT రిసోర్స్ అనేది యాక్సెసింగ్ చేస్తారు. యాక్సెసింగ్ అంటే యూజ్ చేయడం అండి, వాడటం, ఆ యొక్క రిసోర్సెస్ ని వాడటం. అసలు రిసోర్సెస్ అని చెప్పేసి అంటున్నాను, అసలు రిసోర్స్ అంటే ఏంటి వస్తాయి రిసోర్సెస్ కింద అన్న దానికోసం తెలుసుకుందాం. రిసోర్సెస్ మనకి స్టోరేజ్ చేస్తాం కదా మనకు డేటా అనేది, అది కూడా వన్ ఆఫ్ ద రిసోర్స్. అలానే మన యొక్క నెట్వర్క్స్, సాఫ్ట్వేర్, మనకి సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, అప్లికేషన్స్, ఇలా వీటిని మనం రిసోర్సెస్ అనేసి అంటాం. ఈ యొక్క రిసోర్సెస్ మనం వాడుకునేటప్పుడు మీరు వేరే ఒక్కొక్క వెబ్సైట్స్ చూసుకుంటే లైక్ IBM క్లౌడ్ కానీ, గూగుల్ క్లౌడ్ కానీ, మనకి ఇలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేసిన వాటితో పోల్చుకుంటే ఇక్కడ మనకి ఏంటంటే మనం ఎంతైతే వాడుకుంటున్నామో అంత మాత్రమే మనం మనీ అది పే చేస్తాం. పే హ్యాస్ యు గో ప్రైసింగ్, ఇది క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించి. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ కోసం తెలుసుకుంటాం. ఈ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేది మనకి 5 ఉంటాయి. ఆన్ డిమాండ్ సర్వీసెస్, బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్, రిసోర్స్ పూలింగ్, ర్యాపిడ్ ఎలాస్టిసిటీ, మెజర్డ్ సర్వీసెస్.
ఈ యొక్క 5 క్యాటసిక్స్ ఓన్లీ AWS క్లౌడ్ కంప్యూటింగ్ కే కాదండి, మన యొక్క IBM క్లౌడ్ కంప్యూటింగ్ కైనా, గూగుల్ క్లౌడ్ కైనా, మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కైనా, లేకపోతే ఇంకేదో థర్డ్ పార్టీ ప్రైవేట్ క్లౌడ్స్ ఏమున్నా సరే ఈ యొక్క 5 క్యాటసిక్స్ అనేది వర్తిస్తాయి ఆ యొక్క క్లౌడ్ కంప్యూటింగ్ కి. అంత ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయి అన్నమాట. సో ఈ యొక్క 5 క్యాటసిక్స్ సంబంధించి బ్రీఫ్ గా తెలుసుకుందాం ఒక్కొక్క దానికోసం. ఓకేనా? ఫస్ట్లీ ఆన్ డిమాండ్ సర్వీసెస్. ఈ యొక్క ఆన్ డిమాండ్ సర్వీసెస్ దానికి మనం ఎగ్జాంపుల్ గా మనకు గూగుల్ డ్రైవ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఇప్పుడు గూగుల్ డ్రైవ్ లో మీ అందరికీ తెలుస్తూ ఉంటది, మీ అందరూ దాన్ని యూజ్ చేస్తారు కూడా, ఏదైనా ఫైల్స్ ని అప్లోడ్ చేయడానికైనా, ఎడిట్ చేయడానికైనా, డిలీట్ చేయడానికైనా, ఇలా మనం నెంబర్ ఆఫ్ వేస్ లో మనం దాని మోడిఫికేషన్స్ అనేది చేసుకుంటాం. ఇక్కడ ఒక యూజర్ అనేవాడు పర్మిషన్ అనేది ఇవ్వడం, అది అడుగుతారు పర్మిషన్ అనేది గూగుల్ డ్రైవ్ ని, విత్ ఇన్ సెకండ్స్ లోనే అది అంతా అవుతుంది. దేర్ ఈస్ నో ల్యాక్ ఆఫ్ టైం. ఎక్కడ గ్యాప్ అనేది ఏంటి ఉండదు. మనం చూస్తున్నారు కదా, మనం ఏదైనా సరే అప్లోడ్ చేసుకుని రైట్ క్లిక్ ఇస్తాం, మన అప్లోడ్ ఫైల్స్ ఇప్పుడు అప్లోడ్ ఫోల్డర్ అనేది చూసుకుంటాం, దాన్ని అప్లోడ్ అనేది చేస్తాం. విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఏదైతే సర్వీస్ అని డిమాండ్ చేస్తున్నామో విత్ ఇన్ సెకండ్స్ లో మనం ప్రొవైడ్ అనేది మనకి చేస్తాం. అండ్ దెన్ బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్. మన యొక్క క్యారెక్టరిస్టిక్స్ లోని రెండోది ఏంటంటే బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్. మన యొక్క క్లౌడ్ కంప్యూటింగ్ మొబైల్, డెస్క్టాప్, ల్యాప్టాప్ నుంచి కూడా మనం దాన్ని ఆపరేట్ అనేది చేయొచ్చు క్లౌడ్ కంప్యూటింగ్. అది ఎలాగా, దేని ద్వారా మనం ఆపరేట్ చేస్తాం? విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్. ఈ యొక్క ఇంటర్నెట్ అనేది యూస్ తోటి దాన్ని మనం వాడుకుంటూ దాని యొక్క హెల్ప్ తోటి మనం ఈ యొక్క వైర్లెస్ గా అయినా, వ్యాన్ గా అయినా, మన నెంబర్ ఆఫ్ ల్యాన్ అయినా సరే నెంబర్ ఆఫ్ వేస్ లో దాన్ని క్లౌడ్ అని మనం వాడతాం. అందుకే మనం క్లౌడ్ ఈజ్ ఎ బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్ అనేసి అంటాం. క్లౌడ్ ఈజ్ ఎ బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్. తర్వాత వచ్చేసి మన యొక్క క్యారెక్టరిస్టిక్స్ లోని థర్డ్ వన్ రిసోర్స్ పూలింగ్. అంటే ఇక్కడ ఏంటంటే గెట్టింగ్ హౌ మచ్ వి నీడ్. మనకి ఎంత కావాలో అంత మాత్రాన్ని మనం తీసుకుంటాం. ఇప్పుడు మీకు ఎప్పుడైనా మీరు వెబ్సైట్స్ అని పర్చేస్ చేసి ఉంటే అక్కడ మీకు హోస్టింగ్ దగ్గర వాడు ఎంతైతే ప్లాన్ చెప్పాడో 100 GB మీకు ఎంతకి ఇస్తామంటే అక్కడ ప్లాన్స్ అలానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, ఒకసారి స్క్రీన్ షేర్ అనేది ఇస్తున్నానండి. హోస్టింగ్స్ అనేది మన ప్లాన్స్ అనేది ఎలా ఉంటాయి, అక్కడ వాడు ఏదైతే ఇస్తున్నాడో వాటినే మనం పిక్ చేసుకోవాలి, మనకి కావాల్సినట్టుగా అక్కడ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేను హోస్టింజర్ అనేది నేను ఓపెన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హోస్టింజర్ అనేది నేను ఓపెన్ చేస్తున్నాను. ఈ యొక్క హోస్టింజర్ లో మన యొక్క వెబ్సైట్స్ కి డొమైన్ ఐడీస్ అయినా, ఇఫ్ నాట్ హోస్టింగ్ అనేసి ఇందులో మనం ప్రొవైడ్ అవుతుంది. వీళ్ళు మనకి సర్వీస్ అనేది అందజేస్తారు. ఇక్కడ చూడండి ప్లాన్స్ ఏంటనే 3 ప్లాన్సే ఉన్నాయి. ఒక ప్లాన్ 30 GB ఇస్తాడు అన్నాడు, ఇంకొకటి 100 GB. 100 GB మీకు ఎంత పడుతుంది నెలకి, అదే 200 GB అయితే ఎంత పడుతుంది. కానీ మీకు ఇంత జీబీ మీకు అవసరం లేదు, ఓన్లీ మీకు ఎంత 40 GB చాలు, ఇఫ్ నాట్ 50 GB చాలు. 50 GB అని చెప్పేసి దీన్ని తీసుకోలేం, ఎందుకంటే ఇది మరీ తక్కువ, కొంచెం తక్కువగా ఉంది. 30 GB అని ఇస్తున్నాడు ఈ యొక్క స్టోరేజ్. అలానే ఇక్కడికి వస్తే మరీ ఎక్కువగా ఉంది, 100 GB, రైట్? సో ఇలా మనకి వాళ్ళు పెడుతున్న రూల్స్ ప్రకారంగా ఫాలో అవుతూ కొనుక్కోవడం కాకుండా మనకి మనం ఎంత కావాలో అంత మనం తీసుకుంటాం, అంతే అమౌంట్ అనేది
పే చేస్తాం వాళ్ళకి. రిసోర్స్ పూలింగ్, దీన్ని అంటారు రిసోర్స్ పూలింగ్. మనకి కావాల్సినప్పుడు కావాల్సినంత తెచ్చుకుంటూ వాటికి మాత్రమే మనీ ఇస్తాం. అది ఎలా అంటే రెంటల్ బేస్డ్. ఈ యొక్క సర్వీసులు అన్ని మనకి ఓన్ గా ఇవ్వరండి. మన క్లౌడ్ కంప్యూటింగ్, AWS క్లౌడ్ కంప్యూటింగ్ ఏది మనకి సొంతంగా తీసేసుకొని ఓన్ గా ఇచ్చారు, డబ్బులు ఇస్తున్నాం అనేసి. అంతా రెంటల్ బేస్ లోనే మనకి అంత సర్వీస్ అంతా ప్రొవైడ్ చేస్తారు. రెంటల్ బేస్ లోని ఫర్ లో కాస్ట్. ప్లీజ్ రిమైండ్ దిస్, రెంటల్ బేస్ లోనే మనకి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిసోర్స్ పూలింగ్ కి నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పదలుచుకుంటున్నాను. ఏంటంటే మీరు ఏదైనా ఒక యాప్ అనేది బిల్డ్ చేస్తున్నారమ్మా, సాఫ్ట్వేర్, ఒక సాఫ్ట్వేర్ సంబంధించిందో ఏదైనా ఒక యాప్ అనేది బిల్డ్ చేస్తున్నారు. ఆ ఒక యాప్ సంబంధించి మీకు 5 TB అనేది అవుతుంది అని చెప్పి మీరు 5 TB మెమరీ అవుతుందని చెప్పి 5 TB మెమరీ ఇక్కడ నుంచి మీరు రెంటల్ అనేది తీసుకున్నారు, పర్చేస్ చేశారు. తర్వాత మీరు యాప్ అనేది డెవలప్ చేసినప్పుడు మీకు ఎక్స్ట్రా ఒక 2 TB అనేది అవసరం వచ్చింది. అప్పుడు మీరు ఈ యొక్క దీని దగ్గర నుంచి మీరు మళ్ళీ మీరు ఓన్లీ అంటే 5 TB మళ్ళీ తీసుకోకలు, మీకు ఎంతైతే అవసరమో ఆ యొక్క 2 TBనే 2 TB అంత మాత్రమే తీసుకుని దానికి మీరు డబ్బు అనేది చెల్లిస్తారు. ఓకేనా? నెక్స్ట్ మూవ్ అవుతున్నా. ర్యాపిడ్ ఎలక్ట్రిసిటీ. ఇక్కడ మనకి ఏవైతే రిసోర్సెస్ కావాలో, రిసోర్స్ అంటే ఏం చెప్పాను, స్టోరేజ్ కానీ, నెట్వర్క్ అయినా, సాఫ్ట్వేర్స్ అయినా, మన యొక్క యాప్స్ కానీ ఇలాంటివన్నిటికి మనకు వస్తుంది. ఈ యొక్క రిసోర్సెస్ ఏవైతే మనం తీసుకుంటున్నామో వాటిని మనం డబుల్ చేసుకోవచ్చు. చూడండి, ఈ యొక్క రైట్ సైడ్ మీ పిక్ అని కనిపిస్తుంది. ఈ యొక్క పిక్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ ఉన్న పిక్ ని మనం డబుల్ గా ఉంది మన యొక్క క్లౌడ్ లో, చూస్తున్నారా? అది ఎలా మనం డబుల్ చేసుకోవచ్చు అంటే, మనకి క్లౌడ్ అనేది కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అందులో వన్ ఆఫ్ ది సర్వీస్ నే ర్యాపిడ్ ఎలక్ట్రిసిటీ. ఇక్కడ నేను కొంత మెమొరీ అనేది నాకు అవసరం పడింది. నేను ఎప్పుడైతే వెబ్సైట్ అవనివచ్చు, యాప్ అవనివచ్చు, ఏదో నేను బిల్డ్ చేసేటప్పుడు కొంత మెమొరీ నాకు అవసరం పడింది. పర్చేస్ చేస్తే వెంటనే విత్ ఇన్ మినిట్స్ లో ఇచ్చేస్తారు, కాదనట్లేదు. కానీ ఇక్కడ నాకు పర్చేస్ చేయడానికి డబ్బులు లేవు. అర్థమవుతుందా? ఇక్కడ నాకు పర్చేస్ చేయడానికి డబ్బులు లేవు. సో ఇక్కడ మీరు ర్యాపిడ్ ఎలక్ట్రిసిటీ అనేది పిక్ చేసుకుంటే మీరు ఆ సర్వీస్ అనేది వెంటనే పొందియొచ్చు. మనీ అనేది పే చేయకుండా మీకు మనీ అనేది మీకు 48 or 72 hours టైం అనేది ఇస్తారు మనీ పే చేయడానికి. వితౌట్ పేయింగ్ ఎనీ మనీ యూ కెన్ డబుల్ దట్ రిసోర్సెస్. ఆ సర్వీస్ ఏది ఉందో దాన్ని డబుల్ చేసుకోవచ్చు. ఇది ఒక ర్యాపిడ్ ఎలక్ట్రిసిటీ యొక్క యూసేజ్. దాని తర్వాత మెజర్డ్ సర్వీసెస్. మెజర్డ్ సర్వీసెస్ అంటే ఇప్పుడు నేను 5 TB అని తీసుకున్నాను, నేను ఒక యాప్ బిల్డ్ చేయడానికి. అది నేను ఎంత మొత్తాన్ని వాడుతున్నాను అనేది నేను మెజర్ చేసుకుంటాను, అంటే మానిటరింగ్ చేస్తాను. చూడండి, ఇక్కడ మీకు రైట్ సైడ్ పిక్ అనేది మీకు చూస్తే మీకు అంచనా అనేది వస్తుంది. ఇక్కడ సర్వర్స్ లో నేను ఎంతైతే నేను వాడుతున్నాను ఈ యొక్క క్లౌడ్ లో, అది నేను మెజర్ అనేది చేసుకుంటాను. ఈ యొక్క సర్వీస్ కూడా మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. తదుపరిగా మనం ఆర్కిటెక్చర్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ కోసం డిస్కస్ చేస్తాం. ఒక క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, అసలు ఏమవుతుంది, ఫ్రంట్ సైడ్ ఏమవుతుంది, బ్యాక్ సైడ్ ఏమవుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ఆర్కిటెక్చర్. చూడండి, ఫస్ట్లీ మనకి ఒక క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్తుంది చూసారా, వాటిని ఫ్రంట్ ఎండ్ అనేసి అంటాం. ఫ్రంట్ ఎండ్ అంటే
మనం ఇప్పుడు సపోజ్ నేను ఒక యూజర్ని, నాకు ఏదైతే నాకు కనిపిస్తుందో దాన్ని మనం ఫ్రంట్ ఎండ్ అనేసి అంటాం. ఈ యొక్క బ్యాక్ సైడ్ ఉన్న దాన్ని బ్యాక్ ఎండ్ అనేసి అంటాం. ఫ్రంట్ ఎండ్ కి బ్యాక్ ఎండ్ కి మీకు లైవ్ లోని నేను మీకు ఎగ్జాంపుల్ గా చూపిస్తాను. స్క్రీన్ షేర్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ ఓపెన్ మై వెబ్సైట్. నేను నా యొక్క వెబ్సైట్ ని ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇది మీకు కనిపిస్తుంది ఏదైతే ఉందో చూడండి. ఈ యొక్క థీమ్ ఇదంతా మీకు కనిపిస్తుంది కదా. ఈ యొక్క పోస్ట్లు, ఈ యొక్క పేజెస్, ఈ సబ్ పేజెస్, ఇదంతా ఫ్రంట్ ఎండ్ కింద వస్తుంది. అంటే యూజర్ కి కనిపించేది, యూజర్ కి డిస్ప్లే అయ్యేది, ఇదంతా ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్, ఇప్పుడు బ్యాక్ ఎండ్ కోసం తెలుసుకుంటాం. బ్యాక్ ఎండ్ కోసం నేను ఇప్పుడు Ctrl+U అనేది క్లిక్ చేస్తాను. Ctrl+U. ఇక్కడంతా మీకు ఏం కనిపిస్తుంది? కోడ్ కనిపిస్తుంది కదా. మొత్తం ఇదంతా మీకు జావా స్క్రిప్ట్ యొక్క కోడ్ కనిపిస్తుంది. జావా స్క్రిప్ట్ HTML మనకి CSS కోడ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ యొక్క మీకు కనిపించాలి, ఒక థీమ్ మీకు ఇలా రావాలి, ఇలా పేజెస్ రావాలి అంటే బ్యాక్గ్రౌండ్ లో మీకు ఇంత కోడ్ అనేది ఉంటుంది. అంటే ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది? జస్ట్ డ్రాగ్ ఆన్ ది కర్సర్. 567 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఉండడం వల్ల మీకు ఈ యొక్క వెబ్సైట్ అనేది మీకు ఇలా విజిబుల్ అవుతుంది. మనకి ఇది బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ అంతా మనకి కోడింగ్ తో ఉంటది. ఫ్రంట్ ఎండ్ అంతా జస్ట్ ఓన్లీ ఇలా ఇమేజ్ రూపంలో మనకు కనిపిస్తుంది. ఓకేనా? మనం ఇంకా కొంచెం డెప్త్ గా నేర్చుకుందాం ఈ యొక్క ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ కోసం క్లౌడ్ కంప్యూటింగ్ లో ఎలా అవుతుంది. ఫస్ట్లీ క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫ్రంట్ ఎండ్, ఇది ఫస్ట్ వన్. తర్వాత అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ డ్రైవ్ ని నేను మళ్ళీ ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను, అందరికి తెలిసిందే కాబట్టి. గూగుల్ డ్రైవ్ లో కూడా మనకి ఏదైతే స్టోర్ చేస్తే అది క్లౌడ్ లోనే స్టోర్ అవుతాయి. గూగుల్ క్లౌడ్ లో, గూగుల్ యొక్క క్లౌడ్ లోని మనం గూగుల్ డ్రైవ్ లో ఏదైతే డేటా అంతా స్టోర్ చేస్తున్నామో అది గూగుల్ క్లౌడ్ లోని మనకి స్టోర్ అవుతుంది. సో అక్కడ మనకి ఎలా స్టోర్ అవుతుంది, అసలు బేస్ ఎలా ఫామ్ అవుతాయి అని దానికోసం తెలుసుకుంటాం. ఫ్రంట్ ఎండ్ మనకి ఇది ఫ్రంట్ ఎండ్. నేను మళ్ళీ ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తానంటే మీకు ఇంకా క్లియర్ కట్ గా చెప్పడానికి నేను ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ షేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నేను మీకు ఏం చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ గా గూగుల్ క్లౌడ్ లోని మనకి ఏదైతే స్టోర్ అవుతున్నాయో దానికోసం మనం తీసుకుందాం అని చెప్పి అన్నాను. ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ ఒక ఆపరేషన్ అనేది నేను పర్ఫామ్ చేస్తున్నాను. అప్లోడ్, ఇక్కడ క్లిక్ చేసి నేను అప్లోడ్ అని క్లిక్ చేయగానే నాకు అప్లోడ్ ఫైల్స్ కి సంబంధించి ఈ యొక్క పాపప్ విండో అనేది వస్తుంది. రైట్, పాపప్ విండో, ఈ యొక్క విండో అనేది మనకు వస్తుంది. ఇవన్నీ యాక్షన్స్ అనేది మనకి ఎలా అవుతాయి? బ్యాక్గ్రౌండ్ లో కోడ్ రన్ అవుతుంది కాబట్టి మనం ఇలా ఎప్పుడైతే మనం క్లిక్ చేసామో వెంటనే అది ఓపెన్ అవ్వడం, ఇక్కడ ఒక ఫైల్ అనేది అప్లోడ్ తీసుకోవడం, ఇదంతా జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ లో కోడ్ విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ లో అది రన్ అవుతూ ఉంటది. ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ అనేది వాడుతున్నాం అనేది స్పెసిఫిక్ గా తెలియజేస్తుంది.
అంటే ఒక క్లయింట్ ఏ ఆపరేషన్ రన్ చేస్తున్నాడో ఆ అప్లికేషన్ కి అసలు యాక్షన్ ఏంటి పర్ఫార్మ్ చేయాలనేది ఇది నెంబర్ 2 అప్లికేషన్ అనేది స్పెసిఫై చేస్తుంది. అలానే సర్వీసెస్ ఏంటేంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది? PaaS, SaaS, IaaS. PaaS, SaaS, IaaS కోసం మనం తదుపరిగా వస్తున్న స్లైడ్స్ లో మనం తెలుసుకుంటాం. అండ్ దెన్ రన్ టైమ్ క్లౌడ్, ది 4th వన్. క్లౌడ్ ని మనం ఎంత టైం యూజ్ చేస్తున్నాం అనేది బ్యాక్ ఎండ్ లో టైం అనేది క్యాల్కులేట్ అవుతుంది. ఓకేనా? అండ్ దెన్ స్టోరేజ్, ఎంత స్టోరేజ్ యూజ్ చేస్తున్నాం అనేది అది క్యాల్కులేట్ అనేది చేసుకుంటూ మీన్యూల్ మనం కూడా మానిటరింగ్ అనేది చేసుకోవచ్చు, ఎంత స్టోరేజ్ మనం అసలు చేస్తున్నాం అనేది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనం ఏ టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది యూజ్ చేస్తాం, ఐదర్ అది గ్రాఫికల్ నా ఏంటి అనేది ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చూసుకుంటది. అండ్ దెన్ మేనేజ్మెంట్, ఈ యొక్క మేనేజ్మెంట్ అనేది ఇక్కడ ఈ యొక్క క్లౌడ్ ఆర్కిటెక్చర్ లోని మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది అండి. ఎందుకు మెయిన్ రోల్? ఇక్కడ 7 ఉంది, మెయిన్ రోల్ అనేసి ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడ ఏది ఫస్ట్ అవ్వాలి అంటే వాళ్ళు క్లిక్ చేయగానే ఈ యొక్క అప్లికేషన్ అనేది నెక్స్ట్ తర్వాత సర్వీస్ అనేది చూసుకోవాలి, తర్వాత రన్ టైం అనేది ఏంటవుతుంది, ఇది ప్రతి ఒక్కటి వాళ్ళు నెక్స్ట్ దీనికి వర్క్ అనేది అసైన్ చేస్తూ వస్తుంది. ఈ యొక్క మేనేజ్మెంట్ అనేది చూసుకుంటారు. అండ్ దెన్ సెక్యూరిటీ, మనం చేస్తున్న ప్రతి ఒక్కటిని సెక్యూర్ వేలో అయ్యేలాగా సెక్యూరిటీ అనేది చూసుకుంటారు, సెక్యూరిటీ సెక్షన్. ఫైనలీ ఇంటర్నెట్, ఇదంతా ప్రాసెస్ కావాలంటే ప్రాసెస్ అవ్వాలి అంటే ఇంటర్నెట్ అనేది కావాలి. ఇది ఆర్కిటెక్చర్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఈవెన్ మనకి ఆండ్రాయిడ్ మొబైల్స్ కదమ్మా మనం యూజ్ చేస్తున్నాం అందరూ. ఆ ఒక ఆండ్రాయిడ్ మొబైల్ కూడా అందులో కూడా మనకి ఈ యొక్క ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది, మేనేజ్మెంట్ కూడా అందులో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క మొబైల్ అనేది హీట్ అయ్యింది అంటే వేడెక్కిపోతుంది మనం ఎక్కువగా మాట్లాడేటప్పుడు. తర్వాత ఏం చేస్తుంది, మనం ఒక దగ్గర పెట్టేస్తాం, పెట్టిన కొన్ని క్షణాలకే అది మళ్ళీ దాని యొక్క టెంపరేచర్ లోకి కూల్ గా వచ్చేస్తుంది. ఈ యొక్క కూల్ గా రావడానికి బ్యాక్గ్రౌండ్ లో మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ అనేది ప్రాసెస్ అవుతుంది. ప్రతి ఒక్క యాప్ కి ప్రతి ఒక్క అప్లికేషన్ కి మేనేజ్మెంట్ అనేది ఉంటదండి. తర్వాత ఫ్యూచర్స్ ఆఫ్ AWS, కంప్యూటర్ నెట్వర్కింగ్, స్టోరేజ్, డేటాబేస్, అప్లికేషన్, డిప్లాయ్మెంట్ అండ్ మేనేజ్మెంట్. కంప్యూటింగ్ అండ్ నెట్వర్కింగ్, అప్లికేషన్ యొక్క బ్యాక్ అండ్ నెట్వర్కింగ్ అంటే ఏ డివైస్ తో కనెక్ట్ అవ్వాలి, ఏ పార్ట్ తో కమ్యూనికేట్ అవ్వాలి అన్నది చేయడానికే ఈ యొక్క AWS అనేది మనకి అవకాశం అనేది ఇస్తుంది. అర్థమవుతుందా? నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. అప్లికేషన్ కి ఉన్న బ్యాక్ అండ్ నెట్వర్కింగ్ అంటే ఏ డివైజెస్ తోటి కనెక్ట్ అవ్వాలి, ఇంకా అది ఏ పార్ట్ అసలు కమ్యూనికేట్ అవ్వాలి అన్నది చేయడానికి ఈ యొక్క ఓన్లీ ఆ చేయడానికి మాత్రమే ఈ యొక్క AWS అనేది అవకాశం అనేది ఇస్తుంది ఒక యూజర్. స్టోరేజ్, మనం డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. అలానే డేటాబేస్. స్టోరేజ్ అంటే మనకి ఏంటంటే ఆడియోస్, వీడియోస్, డాగ్స్ అంటే మనకి వాడి యొక్క వర్డ్ ఫైల్స్ ఇలాంటివన్నీ. మరి డేటాబేస్ అంటే ఏంటి?
ఇందులో మనకి ఏదైనా ఎక్సెల్ ఫైల్స్ ఫర్ సపోజ్ మీరు ఏదైనా స్కూల్స్ లో ఏదైనా మనకి నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఎక్కువ ఉంటాయి, డీటెయిల్స్ ఇదంతా మనకి ఒక డేటాబేస్ లోని మనం స్టోర్ చేసుకుంటాం. అండ్ దెన్ డిప్లాయ్మెంట్ అండ్ మేనేజ్మెంట్. డిప్లాయ్మెంట్ అంటే పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్, ఇవి మనకి డిప్లాయ్మెంట్ కింద వస్తాయి. ఇవన్నీ మనకి AWS అనేది మేనేజ్మెంట్ అనేది చూసుకుంటది. ఈ యొక్క AWS సుమారు థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ లోని ఈ యొక్క AWS సర్వీస్ అనేది యూజ్ చేస్తున్నారు. ఇన్ 190 కంట్రీస్, 190 కంట్రీస్ లో ఈ యొక్క AWS సర్వీస్ అనేది వాడుతున్నారు అండి. And now coming to history of AWS. AWS అంటే మనందరికీ తెలుసు ఫుల్ ఫామ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. అది మనకి 2006 లో స్టార్ట్ అయ్యింది. ఇది మనకి స్టార్ట్ అయ్యేటప్పుడు దీనికి ఉన్న పేరు ఏంటంటే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ టు యాస్ వెబ్ సర్వీసెస్. ఈ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ అవుతున్నాయో ఆ యొక్క సర్వీసెస్ ని వెబ్ సర్వీసెస్ గాన చేయడమే ఈ యొక్క AWS యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు దాన్నే మనం ఆ యొక్క ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ని మనం క్లౌడ్ కంప్యూటింగ్ అనేసి మనం ప్రెజెంట్ పిలుస్తాం యాజ్ ఏ వెబ్ సర్వీసెస్. అడ్వాంటేజెస్ ఆఫ్ AWS సర్వీసెస్. మనం చాలా లేబుల్ కాస్ట్ కి అంటే చాలా తక్కువ కాస్ట్ కి మనం ఈ యొక్క సర్వీస్ అనేది మనం ఒక రెంటల్ ద్వారా మనం పొందుతాం. డిఫరెంట్ సర్వీసెస్ ఆఫ్ AWS. ఇవన్నీ మీ ప్రాక్టికల్ సెక్షన్ లోని మీకు క్లియర్ కట్ గా ప్రాక్టికల్ గా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. స్టోరేజ్ సంబంధించి గ్లేసియర్, S3, EBS. అలానే డేటాబేస్ సంబంధించి రెడ్ షిఫ్ట్, DynamoDB, RDS, ఎలాస్టిక్ క్యాచ్. కంప్యూటింగ్ లోని EC2. టూల్స్ లోనైతే మనకి క్లౌడ్ వాచ్, IAM, క్లౌడ్ ఫర్ మోషన్ అనేవి మనకు వస్తాయి. And then building blocks of AWS. ఈ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ లో మనకి ఈ యొక్క స్టోరేజ్ గేట్వే, గ్లేసియర్, S3, EBS, EC2, H1 ఇన్స్టెన్స్, ఇవన్నీ మనకి ఉంటాయి. నేను జస్ట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఉంటాయని మాత్రమే థియరీలో నేను చెప్తాను ఇంట్రడక్షన్ పార్ట్ లో. ఆఫ్టర్ ప్రాక్టికల్ గా మనం ఎప్పుడైతే వెళ్తామో ఇవన్నిటి కోసం మీరు చాలా బ్రీఫ్ గా తెలుసుకుంటారు. రిలేషనల్ అండ్ నాన్ రిలేషనల్ డేటాబేసెస్. రిలేషనల్ అండ్ నాన్ రిలేషనల్ డేటాబేస్ ఏమి వస్తాయి? RDS for SQL అండ్ NoSQL. NoSQL అంటే DynamoDB. దాంట్లో రెడ్ షిఫ్ట్ ఇవన్నీ మనకి టాపిక్స్ మనకి ఇన్వాల్వ్ అవుతాయి. AWS టూల్స్ మరియు లాంగ్వేజెస్ కూడా మనం తెలుసుకుంటాం. చూడండి, once have a look on tools and languages and apps అనేది ఏంటంటే అనేది just have a look. టూల్స్ లోని చెఫ్, పపెట్, విజువల్ స్టూడియో, ఎక్లిప్స్ అనేది మన టూల్స్ లో వస్తాయి. లాంగ్వేజెస్ వచ్చేసరికి PHP, Java, Ruby, Python, .NET, Node.js ఇవి మనకి లాంగ్వేజెస్ లో వస్తాయి. కమింగ్ టు నోయింగ్ అబౌట్ యాప్స్. SAP, MicroStrategy, MS SharePoint ఇవన్నీ మనకి యాప్స్ సంబంధించి ఇవి ఇన్వాల్వ్ అవుతాయి. సర్వీస్ మోడల్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. IaaS, PaaS and SaaS. మనకి IaaS అనేది మనకి హోస్ట్ గా అది మనకి హోస్ట్ రోల్ అనేది ప్లే చేస్తుంది.
అది వేటికి? నెట్వర్క్ కి, స్టోరేజ్ కి, సర్వర్స్ కి ఇది హోస్ట్ గా మనకి ఉంటుంది. ఐఎస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. అలానే ప్యాస్, దీన్ని మనం బిల్డ్ మోడల్ అని కూడా అంటాం. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ని బిల్డ్ మోడల్ అని కూడా అంటాం. వీటిలో మనకి ఏంటంటే ఇన్వాల్వ్ అవుతాయి అంటే డేటాబేస్, ఇంటిగ్రేషన్ ఆఫ్ లేయర్స్, రన్ టైమ్ అండ్ మెనీ మోర్. తర్వాత SaaS, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, అంటే కన్జ్యూమ్ అంటే కస్టమర్స్ కి సంబంధించి. ఇప్పుడు ఒక జీమెయిల్ తీసుకోండి, వెబ్సైట్స్ తీసుకోండి, లేకపోతే షాపింగ్ ఈ కామర్స్ వెబ్సైట్స్ అనే తీసుకోండి, వాటిని ఎవరో లేకపోతే జూమ్ యాప్ నేను తీసుకోండి, వాటిని ఎవరో కనిపెట్టారు, కానీ మనం చక్కగా దాన్ని యూజ్ చేసేస్తాం. ఎండ్ కస్టమర్స్ అనేది మనం అంటాం. మనల్ని టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్: ప్రైవేట్, హైబ్రిడ్, కమ్యూనిటీ, పబ్లిక్. మన యొక్క పబ్లిక్ క్లౌడ్ లోని అందరికీ యాక్సెసిబుల్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్, మనకు సోషల్ మీడియాస్ తీసుకోండి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే చాలా లో కాస్ట్ మనకి ఇది వస్తుందండి, అండ్ దెన్ ఫ్రీగా మనకి యాక్సెస్ అనేది ఉంటుంది. అండ్ పబ్లిక్ క్లౌడ్ లో మనకి డిసడ్వాంటేజ్ అంటే సెక్యూరిటీ. ఫ్రీగా వస్తుంది కదండి, సెక్యూరిటీ అస్సలు ఉంటుంది. కమింగ్ టు నో అబౌట్ ప్రైవేట్ క్లౌడ్. ప్రైవేట్ క్లౌడ్ ఈ యొక్క పబ్లిక్ క్లౌడ్ లో అందరికి యాక్సెసిబుల్ అనేది ఉండదు, ఓన్లీ కొంతమందికే, ఆథరైజ్డ్ పర్సన్స్ కే ఇది యాక్సెస్ అనేది చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా కంపెనీ వెబ్సైట్స్ తీసుకోండి, మన ఒక WNS కంపెనీ అని, మన చుట్టుపక్కల WNS కంపెనీ అని, మనకి విప్రో, టెక్ మహీంద్రా, ఈ యొక్క కంపెనీ వెబ్సైట్స్ ఎవరు వాళ్ళు దాంట్లో ఏం మాడిఫికేషన్ ఏమైనా చేయడానికి, లేకపోతే విప్రో, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, ఇవి వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేయగలరు, మనం యాక్సెస్ చేయలేం కదా. దీనికి ప్రైవేట్ క్లౌడ్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉంటుంది, అదే డిసడ్వాంటేజ్ ఏంటంటే దాని కాస్ట్ ఎక్కువ ఉంటుంది, హై కాస్ట్. తర్వాత కమ్యూనిటీ క్లౌడ్. ఈ యొక్క కమ్యూనిటీ క్లౌడ్ అనేది ఒక థర్డ్ పార్టీ వెండర్, అంటే ఒక బ్యాంక్స్ కి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సంబంధించి ఇవి ఉంటాయి, ఈ యొక్క కమ్యూనిటీ క్లౌడ్ అనేది యూజ్ చేస్తారు. హైబ్రిడ్ క్లౌడ్. ఈ యొక్క హైబ్రిడ్ క్లౌడ్ ఇది ఎలా ఉంటదంటే ప్రైవేట్ క్లౌడ్ ని, పబ్లిక్ క్లౌడ్ ని రెండు కాంబినేషన్ లో ఉంటదండి. ప్రైవేట్ క్లౌడ్ ని, పబ్లిక్ క్లౌడ్ ని రెండు కాంబినేషన్. అది ఎలా అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క వెబ్సైట్ ని తీసుకుంటాం, apsdc.in వెబ్సైట్. దాంట్లోని నేను ఓపెన్ చేసి మీకు క్లియర్ గా చూపిస్తాను. apsdc.in. ఇందులో నేను ఒక కోఆర్డినేటర్ కాబట్టి నాకు కాలేజ్ లో లాగిన్స్ తెలుసు కాబట్టి నేను లాగిన్ అయిపోతున్నాను కదా. రిజిస్టర్ అనేది అందరూ అవుతారు, అది పబ్లిక్. లాగిన్ ఇక్కడ ఈ యొక్క లాగిన్ ప్లేస్ ప్రైవేట్, అవునా కదా. లాగిన్ పేజ్ అనేది ప్రైవేట్, రిజిస్టర్ పేజ్ అనేది పబ్లిక్. అంటే ఈ యొక్క వెబ్సైట్ అనేది కాంబినేషన్ లో ఉంది. హైబ్రిడ్ క్లౌడ్ అనేది యూజ్ చేస్తారు కాంబినేషన్ కి ఎగ్జాంపుల్. Now get back to your class. Relationship between services, types of cloud computing.
మనకి ఐఎస్ అనేది ఏంటి ఏంటి యూజ్ చేస్తుంది, పాస్ ఏంటి యూజ్ చేస్తుంది, సాస్ ఏంటి యూజ్ చేస్తుంది, అసలు అందులో ఏంటి ఏంటి క్లౌడ్స్ ఉంటాయి అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ప్రైవేట్ క్లౌడ్ లోని సాస్ అండ్ ఐఎస్ అనేది ఉంటుంది. దీని యొక్క కలర్స్ బట్టి మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఐఎస్ కి కలర్ ఏంటుంది ఇక్కడ చూడండి, దాన్ని మీకు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ప్రైవేట్ క్లౌడ్ లో ఏంటంటే కమ్యూనిటీ క్లౌడ్ లో మనకు అన్ని ఉంటాయి మొత్తం ఆల్ సర్వీసెస్ ఐఎస్, పాస్ అండ్ సాస్. పబ్లిక్ క్లౌడ్ సాస్ అనేది లేదు. హైబ్రిడ్ క్లౌడ్. కమింగ్ టు నౌ అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల మనకి చాలా లో కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ అనేది ఉంటుంది. అలానే ప్రొడక్టివిటీ అనేది చాలా హైగా ఉంటుంది. ఆఫ్సెట్ డేటా స్టోరేజ్, నో ఐటీ మెయింటెనెన్స్ కాస్ట్. అంటే మనం రెంట్ తీసుకోవడమే, దానికి మెయింటెనెన్స్ అంతా సర్వర్స్ కి చూసుకోవడం అంతా అట్లా ఏడబ్ల్యూఎస్ వాళ్ళు చూసుకుంటారు. మనం జస్ట్ ఆ రెంట్ బేస్ లో తీసుకోవడం, జస్ట్ యూస్ చేసుకోవడం అంతే. కమింగ్ టు డిసడ్వాంటేజెస్, effective speed, variation is cost, lacks of support, agreements, security issues, lower bandwidth, internet connectivity. ఇవన్నీ మనకి డిసడ్వాంటేజెస్ లోనే వస్తాయి. దీంతో మనం క్లౌడ్ కంప్యూటింగ్ లో మాడ్యూల్ 1 అనేది మనం కంప్లీట్ చేస్తాం. సో దీని నెక్స్ట్ క్లాసెస్ లోనే మాడ్యూల్ 2 లో మనకి థియరీ కంటే అంత ప్రాక్టికల్ గా ఉంటుంది. సో ప్రతి ఒక్కటి మనం ప్రాక్టికల్ గా మన యొక్క స్టూడెంట్ అకౌంట్స్, అంటే మనకి నార్మల్ అకౌంట్స్ అనేది ఇవ్వలేదు, జస్ట్ ఓన్లీ స్టూడెంట్స్ అకౌంట్స్ ఇచ్చారు. సో స్టూడెంట్స్ అకౌంట్ తోటి మనకి ఏదైతే సర్వీస్ మనకి యాక్సెసిబుల్ చేయొచ్చో ఆ యొక్క అవుతున్న సర్వీస్ అన్నిటితో మనం ప్రాక్టికల్ గా మనం క్లాస్ అనేది చెప్పుకుంటాం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ విత్ పేషెన్స్.